నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగానే ఉంటారు. నేను డైలీ వీడియోలు చేస్తున్నా కదా, గుడలే లేవబ్బా. అసలు అందులో మళ్ళీ రంజాన్ వస్తుంది. రంజాన్ తర్వాత మాలియాకి పోవాలా, ఇంకా 2 నెలల్లో మళ్ళీ నేను ఇంటికి రావాలా. సో గుడలు అయితే లేవు, వేసుకునేటన్నీ వేసుకుంటా ఉంటే అందరు కూడా కొద్దిగా డిఫరెంట్గా చూస్తున్నారు. సో అందుకోసమే నేనైతే గుడలు తీసుకోవడానికి పోతున్నా. మాకు దగ్గరలో ఉన్న ఏరియా అనమాట, సూకులు జహరా. అది సిటీ అనమాట, ఇదంతా జహరానే కానీ అది సిటీ. సో అక్కడే దొరుకుతాయి మాకు. నాకు తెలిసిన షాప్ ఒకటి ఉంది, గుడల షాపు, కేరళ వాళ్ళది. అక్కడికి వెళ్ళి చూపిస్తా షాపు. అలాగే నేను కూడా షాపింగ్ చేయాలా. షాపింగ్ అంటే పెద్ద ఏం లేదులే, ఏదో ఒక 10 దినార్లు, ఒక 20 దినార్లు చూద్దాం. గుడలు మొత్తం ఖాళీగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు రంజాన్ కదా. మొత్తం ఆడ బండ్లన్నీ ఆడ పెట్టేసి రోడ్లన్నీ ప్రశాంతంగా ఉంటాయి. ఎంత ఖాళీగా ఉంది చూడండి రోడ్డు. అందరూ ఒక్క పొద్దులు ఉంటారు కదా, అందరూ ఇళ్లలో ఉంటారు, బయటికే రారు. సాయంత్రం మొత్తానే ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది, గిజ అని ఉంటాయి బండ్లు. ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది రోడ్లు. ఇప్పుడు షాపులు కూడా ఖాళీగా ఉంటాయి, అందుకే ఈ టైంలో బయలుదేరినా. నేను ఫస్ట్ మా ఫ్రెండ్ని ఎక్కించుకురావాలా. మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తానా, అదే అశోక్. సో అశోక్ దగ్గరికి వెళ్ళి అశోక్ని అయితే ఎక్కించుకోవాలా. సో చలో వెళ్దాం. అసలు ఈ టైంలో బండ్లు ఉంటాయి ఇక్కడ, గిజ అని ఉంటాయి. అట్లాంటిది మొత్తం ఖాళీనే. ఎంత ఫ్రీగా ఉందంటే అంత ఫ్రీగా ఉంది. ఆడో ఒకటో రెండో బండ్లు కనిపిస్తున్నాయి, చాలా ఖాళీగా ఉంది. అయితే ఇంకా సాయంత్రము ఒక్క పొద్దులు వదిలిచ్చే టైంకి వచ్చినామంటే అస్సలు ఇంకా ఒక్క రవ్వు కూడా గ్యాప్ ఉండదు. ఈడ యూటర్న్ కాడ అయితే ఇంకా దారుణం, ఆనుకొని ఉంటాయి బండ్లు. ఇది చాలా డేంజర్ యూటర్న్ బా. మళ్ళీ యూటర్న్ కొట్టాలా. ఇంత ప్రశాంతంగా ఎప్పుడు ఉండదు, ఎప్పుడు గిజ అని ఉంటుంది. ఈ రంజాన్ టైంలో మాత్రం కొద్దిగా ఫ్రీగానే ఉంది రోడ్డు అయితే. ఇంకా ఇక్కడ పోయే బండ్లు ఏదన్నా చిన్న పనులు ఉంటే డ్రైవర్లు రావడము, ట్యాక్సీ తోలుకునే వాళ్ళు, ఇలాంటి బండ్లు వస్తున్నాయి. కోయటోళ్ళు అయితే ఒక్కరు కూడా బయటికి వెళ్ళరు. జహరా బోర్డు ఇది, ఆడ ఎదురు కనిపిస్తుంది కదా, అదే సూకులు అనమాట. ఆ సూకుల్లోకి అయితే పోవాలి నేను. ఫస్ట్ అయ్యూన్కి వెళ్ళాలా, ఆ బాబుని ఎక్కించుకోవాలి, అశోక్ బాబుని. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది కదా, ఇది వచ్చేసరికి మన ఇది ఫైర్ ఆఫీస్, రెడ్ కలర్లో ఉంది కదా అది. ఈ దువార్ కాడ అయితే ఇసి కింద పడదు, బేచ్చ పైనుంచి అట్లుంటాయి బండ్లు ఈడ. ఈ దువారు ఎప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారు ఈడ. ఎప్పుడంటే అదే సాయంత్రం పూట, పగులు తక్కువే సాయంత్రం పూట. మామూలుగా ఇప్పుడు స్కూల్ టైం, ఇప్పుడు డ్యూటీల టైం ఇది. ఈ టైంలో బండ్లు భయంకరంగా ఉంటాయి. మనం మామూలుగా రైట్కి పోవాలా, అశోక్ని ఎక్కించుకోవాలి కాబట్టి స్ట్రైట్గా పోవాలా. ఇక్కడ సిగ్నల్లో, ఈ సిగ్నల్ దగ్గర కెమెరాలు, వీటికే భయపడేది ప్రతి ఒక్కడికి. రైట్ సైడ్లో ఉంది కదా, ఇక్కడ ఒక కెమెరా, ఇంకా ముందు పక్క ఇంకొకటి చిన్నది, దాని మొండి మేము ఎంతలా ఉన్నది, తలకాయ చిన్నది, చూసినారు కదా. ఈ సిగ్నల్ దగ్గర స్పీడ్గా క్రాస్ చేసినా కూడా, లేదంటే సిగ్నల్ క్రాస్ చేసినా కూడా దుమ్ము లేపేస్తుంది. ఫోటో క్లారిటీ దుమ్ముగా చేసేస్తుంది అనమాట. బండితో సహా, బండి నెంబర్తో సహా క్లారిటీగా 4K కాదు, ఇంక వేరే కేలు ఉండాలా, ఆ కేలు పెట్టుకోవాలా. అంత క్లారిటీగా తీసి మన కోయిటీకి అయితే పంపించేస్తుంది. నైనా మీ ఓడు క్రాస్ చేసినాడు, వేసుకో కట్టు ఫైన్ అని. సో చాలా డేంజర్ ఆ సిగ్నల్ దగ్గర మటుకు. మా ఏరియాలో ఇప్పుడు 3 సిగ్నల్ దాటినా, 3 సిగ్నల్ దగ్గర 2 సిగ్నల్ కాడ కెమెరాలు కరెక్ట్గా క్రాస్ చేసినా కూడా, లేదంటే స్పీడ్ పోయినా కూడా వేపేస్తాయి అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడ. ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఏరియాకి అయితే వచ్చిన, అతగాడిని ఎక్కించుకొని పోదాం. అతగాడు కూడా ఏదో టీషర్ట్ తీసుకోవాలంట. అతగాడు రూమ్ ఇదే, బయటకు వచ్చాడు పెద్ద మనిషి. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాం కదా మనం. సో
ఇట్టగాడే అన్నమాట. ఏం నెట్టబోతాడు? ఏం డ్రైవింగ్ చేస్తా? ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చినామంటాడు ఇంటి దగ్గరకు వచ్చి ఆపితే, అంటే కెమెరాలో పడతాడని. ఏం భయపడతా పని చేయాలబ్బా ఇక్కడ. మా ఇంట్లో అట్లా ఏం లేదబ్బా, భయపడాల్సిన అవసరం లే. ఎవరు వచ్చినా కూడా అట్లా ఏం అనరు. పాప మా అశోక్ భయపడతా వస్తున్నాడు. ఏం చేద్దాం, కొంతమంది అంతే. ఇంతకుముందు నేను సాదుద్దులలో పనిచేసిన, అప్పుడు ఆ ఇంట్లో క్వాలిటీ అయితే కొద్దిగా ఇబ్బంది పెడతా ఉన్నాను నన్ను. దేవుని వల్ల ప్రజెంట్ అయితే మనకి బాగానే ఉంది. ఇప్పుడు ఈ బాబుకి కొద్దిగా కెమెరాలు పెట్టినారంట, అందుకు భయపడుతున్నాడు. కెమెరాలు లేకపోతే ఎవరు భయపడరు. మా ఇంట్లో కూడా ఉన్నాయి కెమెరాలు, ముందు పక్క వెనక పక్క చుట్టూ ఉన్నాయి కెమెరాలు. నేను మర్చిపోయినా, ఈ పక్క ఎక్కాల్సింది ఆ పక్క వచ్చినావా లేకపోతే వాడు చూస్తాడనే ఎక్కేదానికి ఆ పక్క వచ్చి ఆ పక్కనే చెక్కుదామని చూసినా, దాన్ని కవర్ చేసినాడు. సో ఇదో ఇతనే అశోక్ బాబు. సో మొత్తానికి అయితే ఎక్కించుకున్నా. సో చలో జావ్, షాప్కి అయితే వెళ్ళిపోదాం. ఇది అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట సూకులు. అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ సిగ్నల్ పడింది. ఈ సిగ్నల్ దగ్గర చాలా డేంజర్. సెల్ పట్టుకున్నా కూడా కొట్టేస్తుంది కెమెరా. రైట్ సైడ్లో ఒకటి ఉన్నది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉన్నది. నీటుడు మామ పక్కన చూసుకొని వచ్చాడు. త్వర బామర్దే అశోక్, అక్కడ ఎదురు అదేం సూపు? అది నువ్వు వచ్చావు కదా బా, నువ్వు అంటావు మొన్న కూడా అంటే ఏదో దానిపైన ఉన్నది. అదే పైన ఏమన్నది బోర్డు చూడ, అదే బొకేలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ రైట్ సైడ్లో. మా మేడం ఎక్కువగా ఎదురుగా వస్తా, ఆ షాప్కి వస్తే వస్తుంది. ఆ షూపులకి అయితే ఎదురుగా ఉన్నది, గుడలకి వస్తుంది. ఈ కరాజ్కి పైన హాస్పిటల్ ఉన్నది, ఆ హాస్పిటల్లోకి వస్తుంది. ఆ హాస్పిటల్ ఏదో సంథింగ్ మొహానికి ఏదో సర్జరీ చేస్తాడు, దానికి ఏమో ఉన్నది అనుకుంటా పైన. బ్యూటిషియన్. ఇంకా ముందు పక్క స్కూల్ కూడా ఉన్నది, ముందు పక్క హాస్పిటల్ ఉన్నాయి. ఆ హాస్పిటల్కి అయితే వస్తుంది ఎక్కువగా. దాంట్లో ఏంది 20 దినార్లు అంటబ్బా ఒక ఫీజు మనిషికి. చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే స్కూలు. మనకు కావాల్సిన సూపులు ఇవే. ఇక్కడ గుడలు అంటాం కానీ ఇండియా నుంచే గుడలు వచ్చేది. ఇంకేమంటే వేసుకోవాలి కాబట్టి కొనుక్కోవాలా. ఒక 2 జతలు అయితే తీసుకుంటా, ఎక్కువ తీసుకొని, ఎందుకంటే ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటా. ప్రజెంట్ నేను ఇంటికి రావాలన్నా, అందులో రంజాన్ ఒకటి ఉంది, మళ్ళీ మాలియా పోవాలా. సో ఒక 2 జతలు తీసుకుంటే ఇవన్నీ కవర్ అయిపోతాయి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. రేటు కూడా భయంకరంగా ఉంటాయి, ఇంకా తప్పదు కాబట్టి తీసుకోవాలా. నాకైతే నచ్చవు ఇక్కడ గుడలు, ఇంటి దగ్గరే నాకు ఎక్కువగా నచ్చుతాయి. ఇంటి దగ్గరే తీసుకోవాలని నేను ఎక్కువగా ఆశపడతా. ఇంకా ఇక్కడ మన పని కావాలి కాబట్టి తీసుకోవాలా. మొత్తానికి షాపుల దగ్గరికి అయితే వచ్చేసిన. ఫస్ట్ మన ఆయుధాలు తీసుకోవాలా. ఇదిగో మన ఆయుధం, గింబల్. సో చలో, ఇదే షాపు. ఈ షాప్ వచ్చేసరికి గ్రాండ్ డైపర్ ఉంది ఇక్కడ జహరాలో. గ్రాండ్ డైపర్ వెనక పక్క ఉంది అనమాట. ఇది షాప్ పేరు, ఫోన్ నెంబరు. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో. నేను కూడా ఫస్ట్ టైము ఇక్కడికి రావడము. ఇంతకుముందు వీళ్ళ షాప్ వేరే షాప్లో పోయినా. హాయ్ బై. సో ఇక్కడ షూస్, అత్తర్లు, మొత్తం అన్నీ బాయ్స్కి కావాల్సినట్టు అన్నీ ఉన్నాయి. బాగుంది, కొత్త షాప్ పెట్టినారు. ఇక్కడ షూస్ కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడేమో టీషర్ట్లు, ఇక్కడేమో షర్ట్లు. చూద్దాం మనకు కావాల్సినట్టు ఏమన్నా ఉంటే తీసుకుందాం. ఇక్కడేమో ప్యాంట్లు, शर्ट होना है, शर्ट भी होना है, पैंट भी होना है। फुल लार्ज शर्ट है, लार्ज। हाँ ये लार्ज है, लार्ज फुल लार्ज है तुमसे। इसका एक्सेल है, इसका फुल लार्ज है तुमसे। इधर लार्ज। हाँ ये निकालो, ये
मेरे को कलर नहीं जाना है, अच्छा वाला देखो। अच्छा है, कलर नहीं जाएगा, कलर नहीं मैं जाएगा। गारंटी है इसका मॉडल को। బాగుందా అశోక్? అర్థం లేదా? ఇక్కడ మనకి డ్రెస్ రూమ్ కూడా ఉంది. షర్ట్ అయితే బాగుంది కలర్. దీనిపైన బ్లాక్ కలర్ ప్యాంట్ అయితే బాగుంటుంది కదా. इसको ब्लैक कलर अच्छा था ना? और ब्लैक कलर अच्छा है। ब्लैक कलर पैंट दिखाओ। पैंट इधर से जीन्स का नहीं है, जीन्स का कॉटन नहीं, पहनेंगे? कॉटन चाहिए। ओके कॉटन नहीं तो कार्गो है ना, अच्छा आता है। हाँ, कार्गो आएगा, कॉटन आएगा। ओके वो कॉटन दिखाओ, देखेंगे। कितने साइज भैया? वो 32 आएगा, टाइट आएगा। 34 आएगा। 4 जरा लूज आएगा। कैसा है? चेक करो तुम। ये कितना है? ये 32 है। हाँ टाइट आएगा जरा। वो 34 है। మధ్యలో 33 రాదు. 33 రాదు. కొద్ది సైడ్ రా. करेक्ट है तुम। ఇది ఆయేగా. ఇట్లా చెక్ చేస్తారనమాట. चेक करो। బాగున్నాయా? సరిపోలా? సెట్ అయిందా? ఓకే ఈ రెండు ఓకే. ఈ రెండు అయితే సూపర్ సెట్ అవుతాయి దీనికి. అభి ఏక్ జోడీ ఉన్నాయి. యాడికి నా ఒక షాప్లోకి పోతే నేను వెంటనే జనాలు వచ్చేస్తారు బా. ఇప్పుడు ఆడి వీళ్ళ ఫస్ట్ మనం కదా పోయిందా, దాని తర్వాత జనాలు అయితే వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిల్లా ఎవరు లేరు కదా, ఖాళీగా ఉన్నింది. అట్టని కాదు బా స్వామి, నా కోసం అని చెప్పాలా నేను. జనాలు వస్తారు, మన మన లెగ్ అట్లాడదు అనమాట. షాప్ ఓపెన్ చేసి ఓ కార్గో మీద దికావు. ఏ సేమ్ సైజ్ है? ब्लैक नहीं है? क्या इंद कलर ಅದು ಫುಲ್ ಕಾರ್ಗದ ಇಂದ ಕಲರ್ ಪಕಣವಾ ಇಲ್ಲ ಇಂದ ಕಲರ್ ಪಕಣವಾ ಇಂದ ಕಲರ್ ಇಂದ ಕಲರ್ इसमें 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 दो देखा అవుతాది బర వెళ్ళ రైట్ ఎడతావా స్ట్రైట్ అవుతాది రైట్ ఎడతావా रिब नहीं है? नीचे चाहिए भी बड़ा है पूरा तो मतलब है। कितना 34 है? हां 34 है सर। इंदर 34 అవుతాది రైట్ ఎడతావా అడుగు ఇదేమో కార్గో. దీనిపై क्या షర్ట్ टी-शर्ट टी शर्ट వేద్దాం దానిపై क्या ఇది వా 5% తీసేది नंबर वैरायटी रखले ये डिजाइन में मेरा साइज है? भाई माइला से ये डिजाइन में मेरा साइज है? इसका साइज है कितना? मीडियम 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 और मीडियम साइज मीडियम नहीं तो लार्ज है. അതൊക്കെ വരും കുറച്ച് അത് പറ బాగుందా? इसमें इसमें कलर दिखाओ. कलर
അത് വേറെ സാധനം ഇത് വേറെ മെറ്റീരിയൽ എന്താ മേലെ നല്ല സൈസ് മുകളുടെ സൈസ് ఈ టీ షర్ట్లు అయితే బలం ఉన్నాయి అసలు എല്ലാ സൈസും దీనిపైన బొమ్మలు వచ్చినాయి എല്ലാ ഐറ്റംസ് ഈ മോഡൽ തുർക്കി മോഡൽ ജാസ്തി ഇത് കുറച്ച് തുർക്കി ഇത് 30 ഇருக்கு സാധനം ഇருக்கு പക്ഷെ കുറച്ച് റേറ്റ് ఇది రెండో హైలైట్ రెండు సరిపోతాయి సెట్ అయిపోతాయి ലാസ്റ്റ് വെച്ച് 7 KD അതൊക്കെ ചെറിയ റേറ്റ് വെച്ചാൽ അത് 6,900 വെച്ചാൽ അത് നമ്മൾ ലാസ്റ്റ് ഒരു 5,500 ആക്കി തരാം షర్ట్లో దియా తీసుకుంటా ఇయే తీసుకుంటా బాగా అయ్యా టీ షర్ట్లు కూడా బాగున్నాయి ఈ రెండు బాగున్నావా ఈ రెండు తీసుకుంటా 30 సైజులు వచ్చా ఈ రెండు తీసుకుంటా ये होना है ये नहीं है जरा देखो डालो रेट उधर से इधर आया तुम्हारे हिसाब से उधर आया ये कितना पड़ेगा टी शर्ट ये इसका रेट भी 258 400 KD 750 उसका ऊपर है ले ये किधर का है टी शर्ट ఈ టీ షర్ట్ వచ్చి 4,750 అంట అంటే 5 దినార్లు అనుకో 5 దినార్లు అంటే 271 ఉన్నది 1,355 రూపాయలు ఈ టీ షర్ట్ ఇంక ఈ ప్యాంటు దీనిపైన రేట్ లేదు ये कलर नहीं जाता है ना नहीं जाएगा गारंटी हाँ मैं गारंटी देता हूं भैया पैंट भैया सेम रेट है दो पीस सेम रेट है दिस KD 900 rupees भैया इस KD 900 rupees ఈ ప్యాంట్ వచ్చి 6,900 అంట దీనిపైన ఉండేది टोटल पीस भैया देखो टोटल प्राइस भैया 23 KD 300 है मैक्सिमम डिस्काउंट भैया 20% है देखो कितना 8 KD ऑफ आएगा कितना वो 18 हाँ 18 आएगा 18 ऑफ आएगा 18 640 ओके, ओके। आएगा इसका 18 600 ऑफ आएगा बिल नहीं आएगा बिल नहीं आएगा మొత్తం కలిసి 18 దినాలు అంట नहीं नहीं कोई वो नहीं है मैं ये वीडियो को दिखाएगा उसका वास्ते बस हाँ एक मिनट भैया आ गया? ओके चाहिए एक मिनट भैया సో రెండు కలిసి ఈ 4 కలిసి 20 దినాలు అంట 21 దినారు దీన్ని మళ్ళీ డిస్కౌంట్ మనకు 18 దినాలు వేసినాడు దాన్ని మళ్ళీ మనం డిస్కౌంట్ చేద్దాం బిల్లు తీసుకోవడం చాలా మంచిది జోబి చిన్నదే పెద్ద జోబి కాదు हाँ भाई नहीं नहीं आएगा नहीं आएगा मेरे बॉस में मैं मारू है नहीं आएगा मेरा सैलरी कटेगा रहेगा ओके लास्ट नहीं नहीं आता है देखो ये देखो लास्ट मैं नहीं 500 मैं दूसरा आता है दूसरा बार भी आता है मेरा सदीक भी जाता है वो भी आएगा ओके अभी ये 2 बस बाद में भी आएगा मैं ओके मैं ओके
लास्ट नहीं लास्ट बिल भाई नहीं मैंने मेरा बॉस में मार है नहीं मेरी सैलरी कट कर ओके 6.5 ओके 6.5 नहीं है नहीं आते हैं देखो 7 नहीं नहीं ऑफ भाई आप करे बस ऑफ करे बस ऑफ केड़ी बस नहीं भैया नहीं मेरा बॉस मेरे मारो है नहीं क्या मुश्किल नहीं है बात करो तुम नहीं సో 20 దినాలు ఇచ్చిన మనకి 2.5 దినాలు వెనక్కి ఇచ్చినాడు 17.5 తీసుకున్నాడు 4,700 సో 4,700 తీసుకున్నాడు అనమాట 2 ప్యాంట్లు 2 షర్ట్లే డిస్కౌంట్ అయితే ఇచ్చినాడు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే తీసుకోండి పర్లే నాకైతే క్లాత్ అయితే బాగా నచ్చింది సో థ్యాంక్ యూ సో అది చూసినారు కదా 17.5 పెట్టి గొడవలు అయితే తీసుకున్నా 2 జతలు నేను అప్పుడే చెప్పినా కదా రేట్ ఎక్కువ ఉంటాయని ఇంకా మన అవసరము సో అందుకే తీసుకున్నా పర్లే క్లాత్ అయితే సూపర్ టీషర్ట్ అయితే బాగుంది ప్యాంటే నాకు కొద్దిగా కలర్ పోతాయన్నమాట ఇవి ఎక్కువ ఉండవు సో అందుకోసమే టీషర్ట్ల కోసం అయితే నేను లెక్క పెట్టా బాగా మా షాపింగ్ 2 టీషర్ట్లు 2 ప్యాంట్లు అయితే తీసుకున్నా ఈ పండక్కి ఇదే ఇంకా రేపు మాలియా పోయేది కూడా అదే ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఇయ్యే అడ్జస్ట్ చేసుకొని మన ఇంటికి వచ్చిన తర్వాత తీసుకుంటా ఎందుకంటే రేట్లు చూసినారు కదా రేట్ ఎక్కువ అని నేను అనుకుంటున్నా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే మీరు కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో చేరిపోండి